ఏ సమస్యలు ఉన్నప్పటికీ దేవుని కృప నిన్ను లేవనెత్తుతుంది. నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తము చేయగలుగుతాను. దేవుని కృప పెంట మీద నుండి దరిద్రం లేవనెత్తుతుంది. దేవుని కృప దీనులను ధనవంతులుగా మార్చగలుగుతుంది. కాబట్టి ఈరోజు గోతులో ఉన్న యోసేపును బయటికి తీసుకొచ్చిన కృప, పారిపోతున్న యాకోబుకు తోడై ఉన్న దేవుని కృప నీకు నాకు తోడై ఉంది. పరిశుద్ధుడా, ఎంతమంది అయితే ఆన్లైన్లో కామెంట్ చేస్తున్నారు, అయ్యా వారి ఆర్థిక ఇబ్బందులను బట్టి, వారికున్న సమస్యలను బట్టి, వారికున్న అనారోగ్యాలను బట్టి ప్రభువా నిరుత్సాహంతో కృంగి ఉన్నారు ప్రభువా. అయ్యా నీ కృప వారిని ఆవరించునుగాక. కృప ద్వారా మీరు బలవంతులుగా తీర్చబడుదురుగాక. కృప మీ మీద విస్తరించునుగాక. కృప కలుగునుగాక. కృప విస్తరించునుగాక. మీరు చిగురించుదురుగాక. పేదరికము నుంచి, దారిద్రత నుంచి మీకు విడుదల వచ్చునుగాక. యేసు క్రీస్తు